నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తే రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో పెట్టుకుంటామని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రేషన్ కార్డులపై మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో లబ్ధిదారులు వాటిని తినకుండా బ్లాక్ మార్కెట్ లో విక్రయించుకునే పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రజలు రేషన్ బియ్యాన్ని సంతోషంగా తీసుకుంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తే రేషన్ కార్డులపై మోడీ ఫోటో పెట్టేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. పనిచేసే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, అదే విధంగా ప్రజల కోసం పనిచేసే సర్పంచ్లను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కడియం శ్రీహరి అన్నారు. గతంలో నియోజకవర్గంలో పదవులను అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని గత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు చేశారు. ప్రజలు అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన రఘునాథపల్లి తహసీల్దార్ గారు, అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరుడు రాంబాబు గారు, మన ఎంపీడీఓ గారు, వేదిక పైన ఉన్న గౌరవ సర్పంచ్లందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఈ రోజు తీసుకుంటున్న లబ్ధిదారులందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు వేరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు, ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉండదు. అన్నిటికంటే మించి గతంలో రేషన్ కార్డు ఇంటి యజమాని భర్త పేరు మీద ఉండేది, మగవాళ్ళ పేరు మీద రేషన్ కార్డు ఉండేది. కానీ వాళ్ళ మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఆ ఇంటి యజమాని మహిళా పేరు మీద ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. మన ఒక్క మండలంలోనే దాదాపు 2223 కొత్త రేషన్ కార్డ్స్ మనం మంజూరు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో కొత్తగా వచ్చి చేరిన కోడలు కానీ కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను కూడా ఆ కార్డులలో మనం చేర్చుకోవడం జరిగింది. కార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకున్నాం, కొత్త సభ్యులను చేర్చుకున్నాం. కొత్త సభ్యులను చేర్చుకున్న తర్వాత ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మీకు ఇవ్వడం జరుగుతున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో రేషన్ కార్డ్స్ ద్వారా మనం దొడ్డు బియ్యం తెచ్చుకునేది. ఆ దొడ్డు బియ్యం కొంచెం ముఖవాసన ఉండేది, కొన్ని నూకలు కూడా ఉండేది. దాంట్లో అన్నం వండుకుంటే ముద్ద ముద్ద అయ్యేది, కొంచెం రుచిగా ఉండేది కాదు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలి, దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు వండుకోవడం లేదు, అమ్ముకుంటున్నారు. అవి అమ్ముకొని వచ్చిన డబ్బులతో వేరే బియ్యం కొనుక్కొని పోయి వండుకుంటున్నారు. అలా కాకుండా మనమే నేరుగా పెద్ద పెద్ద వాళ్ళు ఏ సన్న బియ్యం అయితే తింటున్నారో ఆ సన్న బియ్యం మనం రేషన్ కార్డ్స్ ద్వారా ఇవ్వాలని ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 13,800 కోట్ల రూపాయల ఖర్చుతోని
ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మనం సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు పక్కన ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నారు. మేము కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. దేశంలో అక్కడక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నాయి. ఏదో రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చినవా, అవి ముక్కినయా, మంచియా, చెడ్డయా, తిన్ననా లేదా అని ఎవరు చూడలేదు. కానీ ఇవాళ మనం ఇచ్చిన బియ్యం సద్వినియోగం కావాలి. ఆనాడు రేషన్ షాపుల ద్వారా ఇచ్చిన బియ్యం అంతా కూడా అక్రమ రవాణా జరిగింది. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అది జరగకుండా ఉండాలి అంటే సన్న బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు బియ్యం తీసుకుపోతే, ఇప్పుడు మన డీలర్ ఎవరు చెప్పింది, సన్న బియ్యం ఇచ్చిన తర్వాత అందరు వస్తారు, బియ్యం అందరూ తీసుకుపోతారు అని ఒక మాట చెప్పి, ఇవాళ డీలర్ దగ్గర బియ్యం మిగిలితలేదు. దొడ్డు బియ్యం వచ్చినప్పుడు డీలర్ దగ్గర 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాల బియ్యం మిగిలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తీసుకుపోతున్నారు, చక్కగా వండుకొని తింటున్నారు. ఇవాళ కడుపు నిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు, అక్కడక్కడ ఒక మాట చెప్తున్నారు, ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్నది, పౌర సరఫరాల శాఖ మంత్రి గారి ఫోటో ఉంది, నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టారు. నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళు, అయ్యా దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇస్తున్నారా? ఇతర రాష్ట్రాలు సన్న బియ్యం ఇస్తున్నారా? మీరు ఎక్కడ సన్న బియ్యం ఇవ్వడం లేదు, మీరు దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం అదనపు ఖర్చును భరించి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యము పేదవాళ్ళకి ఇస్తున్నారు. అందుకనే మా ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే సన్న బియ్యం ఇచ్చినట్లయితే తప్పకుండా నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకునే అవసరం ఉన్నది, పెట్టుకుంటామని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి మీరు సన్న బియ్యం ఇవ్వకుండా కారు మీద మా ఫోటో కూడా ఉండాలంటే ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఏ రకంగా ఉండే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఏ రకంగా ఉంది అనేది కూడా మీరు బేరీజు వేసుకోవాలి. ఒక మంచి సర్పంచ్ ఎన్నుకుంటే, ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే, మంచి సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామం బాగుపడతారు. కష్టపడి పని చేస్తే, నిధులు తీసుకొస్తే ఒక 2-3 పనులు చేస్తాడు. మంచి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే, పనిచేసే ఎమ్మెల్యేని ఎన్నుకుంటే నియోజకవర్గం బాగుపడతారు. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మన గ్రామం బాగుపడాలంటే మంచి సర్పంచ్, పనిచేసే సర్పంచ్ ఎన్నుకోవాలి. మన నియోజకవర్గం బాగుపడాలంటే పనిచేసే ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ పథకాలు అమ్ముకొని, పనులు అమ్ముకొని, పదవులు అమ్ముకొని అవినీతికి కొత్త రూపం చెప్పే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు, మనం ఆగం కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటూ